వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము భోజుడు ఒక్కొక్క మెట్టు ఎక్కటం, రాజా విక్రమార్కుని గురించి తెలుసుకోవటం, అమ్మో నేను అంత అన్ని శక్తివంతులు ఉన్నవాడిని కాదు అని తనంతట తానే వెనక్కి వెళ్ళిపోవటం. మరి 4 మెట్లు అయిపోయినాయి, చాలా కథలు చెప్పుకున్నాం. మరి 5వ మెట్టు ఎక్కాడా? అక్కడ ఏం జరిగింది? 5వ రోజు మళ్ళీ యథావిధిగా భోజుడు తన కార్యకలాపాలు చూసుకుని పూజాధికారులు ముగించుకుని సింహాసనానికి దండం పెట్టి మంత్రి పరివార సమేతంగా దాని దగ్గర నిలబడి మెట్లు ఎక్కాడు. మొదట 4 మెట్లకి ఏమి లేవు, మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడేశారు ఆల్రెడీ. 5వ మెట్టు మీద కాలు పెట్టేసరికి చప్పట్లు జరుస్తూ నవ్వుతోంది ప్రతిమ. పట్టుబదలని విక్రమార్కుడిలాగా పట్టుబదలని భోజరాజు వినువు, నీకు కూడా పట్టుదలే ఉంది. విక్రమార్కుడు సామాన్యుడు కాదు, ఆయన ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా, ఒక సార్వభౌముడుగా కాదు, అంతకు మించిన వాడిగా తెలుసుకోవాలి. ఆయన గురించి నీకు ఇంకొక విషయం చెప్తాను. అప్పుడు ఈ భోజుడు అడిగాడమ్మా, నువ్వెవరు, నీ పేరు ఏమిటంటే 5వ మెట్టు మీద ఉన్న సాలభంజిక పేరు మంత్ర మనోరమ. నా పేరు మంత్ర మనోరమ. ఈ విక్రమార్కుడి సంగతులు కొన్ని ప్రత్యేకమైన విషయాలు కూడా ఉన్నాయి ఈయన చరిత్రలో. ఆయన ఎంత సాహసో, ఎంత తెలివైన వాడో, ఎంత ప్లానింగ్ కలిగిన వాడో, సమయస్ఫూర్తి కలిగిన వాడో ఈ కథలో తెలుసుకుందు కానీ అని చెప్పి 6 నెలల రాజ్యపాలన కాలం అవగానే ఆయన భట్టి ఇద్దరూ కలిసి దేశాటనకి బయలుదేరారు. ఎప్పుడూ వెళ్ళని ఒక దిక్కుకి బయలుదేరారట. ఇద్దరు చేరుకో గుర్రం మీద ఉన్నారు. వెళ్తూ ఉంటే కాసేపటికి భట్టి అన్నట్ట, మహారాజా మనం అరణ్యంలో వెళ్తున్నాం. అరణ్యం అంటే డొంకదారులు ఉండద్దు, ఇదేమిటి ఏకంగా చక్కగా తయారు చేసిన దారిలాగా ఉంది. డొంకలు ఉంటాయి, ఇట్లా ఇట్లా చీలిపోయింది, చీలుగా లేదు, ఇది తయారీలో ఉన్న దారిగా ఉంది. వాళ్ళు తమ రాజ్యాలు దాటి వెళ్ళిపోయారు ముందుకు ఎక్కడికో. అదేలే. అప్పుడు విక్రమార్కుడు ఏమన్నాడంటే, చూద్దాం ఈ దారి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం, ఆలోచించకుండా వెళ్ళిపోదాం, మనకేం భయం, భయతాళుడు ఎలాగో మన వెన్నంటే ఉంటాడు అని చెప్పి ముందుకెళ్ళారు. వెళ్ళగా వెళ్ళగా వీళ్ళకి ఒక దారికి 2గా చీలింది. అది ఆ దారి ముందంతా డొంకలు లేవు, చివరి దాకా వెళ్ళాక దారి చీలి ఉత్తర దక్షిణాలు ఉన్నాయి. అక్కడ 2 శాసనాలు రాయబడి ఉన్నాయి. ఏమని? ఒకటి, ఇది అలకాపురికి వెళ్ళే దారి. ఇక్కడ ఈ రాజు పేరు, అలకాపురి రాజ్యానికి రాజు నలకేతు. ఆయన దగ్గర 2 వేశ్యాంగనలు ఉన్నారు. 2 వేశ్యాంగనలు ధనవతి, గుణవతి. వీళ్ళిద్దరూ రాజుతో సమానంగా కూర్చుని రాజ్యాన్ని పరిపాలిస్తారు. అంత ప్రయారిటీ ఉంది, ప్రయారిటీ ఉంది. వాళ్ళిద్దరూ రాజ్యపాలనలో రాజుతో సమానంగా పరిపాలన చేస్తారు. వీళ్ళని చూడాలంటేనే 1000 హొన్నులు చెల్లించాలి. చూడ్డం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే 1000 హొన్నులు. ఇవి వాళ్ళ ప్రత్యేకత. ఇది ఉత్తర దిక్కు. దక్షిణ దిక్కుకి ఇంకొక ఇది ఉంది. ఇక్కడ ఏముంది? ఈ దారిలో వెళ్తే భామాపురి అనే ఒక రాజ్యం వస్తుంది. ఈ రాజ్యంలో 7 ప్రాకారాల మధ్యలో 7 ప్రాకారాలు దాటాలి. దాటితే లోపల ఒక కోట ఉంది. ఈ కోటకి అమృతవాహిని అనే ఆవిడ రాణిగా ఉంది. భర్త ఎప్పుడో గతించాడు. ఆమెకు ఒక అందమైన పుత్రికారత్నం ఉంది. ఆ పిల్ల పలకని పడతి, నోరు తెరవదు, మాట్లాడదు. ఈ 7 ప్రాకారాలు దాటి ఆ పిల్లతో ముచ్చటగా 2ో 3ో మాటలు మాట్లాడిస్తే ఆ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు. పలకని పడతని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యలో వీళ్ళు ఈ 7 ప్రాకారాలు దాటే లోపలే 300 మంది గుండు గొరిగించుకుని బయటకు వస్తారు. కష్టం. అసలు లోపలికి వెళ్ళాలంటేనే 1000 హొన్నులు, అందులోకి ప్రవేశించాలంటే. దాని కింద రాశారు, 2 కలిసి వస్తే 2 ఒకవైపుకి వెళ్ళరాదు అని ఉంది. ఇప్పుడు అటు ఇటు చూస్తే 2 శాసనాలుగానే కనపడుతున్నాయి. భట్టి అన్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం ప్రభు అన్నాడు. ఏముంది చేయటానికి భట్టి, నువ్వేమో పలకని పడితే వైపుకు వెళ్ళు, నేను వెళ్తా, అలకాపురి వెళ్తా. నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిని చూద్దాం, ఏ సందర్భంలో కలుసుకోగలుగుతామో ఆలోచిద్దాం. మళ్ళీ మనం ఎట్లా మాట్లాడుకుంటాం, ఎలా కలుస్తాం అనుమానమే ఉండేది కాదు వాళ్ళకి. ఏదైనా చేయగలం మేమని ఒక నమ్మకం అన్నమాట, కాన్ఫిడెన్స్. అదే కదా. సరే, భట్టి పలకని పడతి నగరం వైపుకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళి ఊళ్ళోకి వెళ్తే అది వెళ్ళంగానే భామాపురి
కనపడింది. పెద్ద కోట కనిపిస్తుంది, 7 ప్రాకారాలు కనపడుతున్నాయి. ఒక ప్రాకారం కనపడుతుంది, లోపల ఇది సప్త ప్రాకారం అని అమృతవాహిని ఉందని కనపడుతుంది. అయితే ఈయన ఏం చేశాడు, అందులోకి వెళ్ళాల. ఈ పలకన పడితే ఏమిటో చూడడం కాదు. ఒక పూటకోళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె కొంచెం డబ్బిచ్చి శుభ్రంగా భోజనం చేసి ఇక్కడ విషయం కనుక్కోవాలి. మరి రాజుతోటి చేయించాలి ఇవన్నీ. అదే బట్టి తను మంత్రిగా ఉండి మంత్రిగానే యాక్ట్ చేసేవాడు. ఎప్పుడు కూడా రాజు స్థానాన్ని తీసుకోవడానికి ఒక్కసారి కూడా ప్రయత్నం చేయడు. అవకాశాలు ఉన్నా కూడా అతనికి భద్రకాళి వరం ఉంది. భేతాళుడు అతను పిలిచినా వస్తాడు, అయినా కానీ చెయ్యడు. అట్లా చేసినట్టు కనపడదు అసలు. ఈ ఊళ్ళో ఉండి ఎవరెవరు రాజులు కుర్రాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఈ సప్త ప్రాకారాల్లోకి వెళ్తున్నారు, ఎట్లా గుళ్ళు కొట్టించుకొని వస్తున్నారు, ఏం జరుగుతోంది, అసలు ఈ అమ్మాయి సంగతి ఏమిటి అని కూపీలు తీస్తూ ఉండిపోయాడు. ఇక్కడ మన విక్రమార్కుడు ఈ 2వ దారిలోకి అలకాపురిలోకి వెళ్ళాడు. వెళ్తూ ఉంటే ఆ దారిలో వెళ్తే కీకారణ్యం, ఏమీ లేదు అసలు, ఎక్కడ మనిషి పొలకువ లేదు, అంతా అరణ్యంగానే ఉంది. ఇక విసుగు పుట్టి ఏం చేశాడు, రూపం మార్చుకుని ఒక వృద్ధ యతిలాగా ఓ పక్కన కూర్చుని ఉంటే ఇంతకీ కొంతమంది జనం కనపడ్డారు. వాళ్ళంతా రాజుగారి మనుషుల్లాగా ఉన్నారు. సరే ఏమిటో చూద్దామని వాళ్ళ వెనకాల పడి వెళ్ళాడు. వాళ్ళతో పాటు వెళ్ళేసరికి అలా దారులు కనపడుతున్నాయి. ఒకటేమో ఆస్థానానికి వెళ్ళేది, ఒకటి ధనవతి ఇల్లు దారి, 2వది గుణవతి ఇంటి దారి. ఈయన ఏం చేశాడు, ఈ వృద్ధ యతిగా ఉన్నాడు కదా, చల్లగా ముందు ధనవతి ఇంటికి వెళ్ళాడు. వాకిట్లో ఆ వాకిళ్లలో గంటలున్నాయి. గంట కొట్టేసరికల్లా లోపల నుంచి 2-3 చెలికత్తెలు బయటకు వచ్చారు. ఈయనెవరో వృద్ధ తాపసి యతి, వృద్ధుడు. ఇక్కడే ఉండు, భిక్ష తీసుకొస్తామన్నారు. ఈయన అన్నాడు, భిక్ష నాకేమొద్దు, నాకెందుకు భిక్ష, నేను ఎవరింటికైనా వెళ్తే చక్కగా విందారగించగలను, భిక్ష వద్దు నాకు. మీ యజమానురాలైన ధనవతి మహాసౌందర్యవతి అని విని ఆమెతో కులాసాగా గడపడానికి వచ్చానన్నాడు. అనగానే వీళ్ళన్నారు, ఎప్పుడైనా మొహం అద్దంలో చూసుకున్నావా ముసలాయినా, నువ్వు యతివి, వృద్ధుడివి, నువ్వేం చేసుకుంటావు అందగత్తెని యవనవతిని అని ఎక్కిరిచ్చారు. అట్లా కాదు, ముందు మీ అమ్మగారిని అడిగిరండి అని. అడిగేసరికి ఇవి లోపలికి వెళ్ళారు. వాడు ఆయన ఎవరో ఎత్తున్నాడండి, ఇట అన్నాడు, మీతో గడపాలట ఈ ముసలివాడు. అంటే 1000 హొన్నులు ఉన్నాయో అంది. 1000 ఉన్నాయో లేవో. ఆవిడేం చేసింది, గట్టిగా కసిరేసింది. ఆ మొహం చూసుకో, బయటకు వచ్చి కసిరి వెళ్ళిపో అంతే. ఈయన ఏం చేశాడు, సరేనని ఇక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. గుణవతి ఇంటి దాకా వెళ్ళాడు. గంట కొట్టేసరికల్లా ఆవిడే బయటకు వచ్చేసరికల్లా, అయ్యా నమస్కారం అండి చెప్పండి అనేసరికల్లా, అబ్బో నీ పేరు ఎంత విన్నానో, నీ సౌందర్యం చూస్తే ఇంకా అసలు మైమర్చిపోయేలాగా ఉన్నావు, నీతో కొంతకాలం కులాసాగా కాలక్షేపం చేయటానికి వచ్చాను అనగానే ఈవిడ, అంతకంటేనా స్వామి రండి అని ఆయన చేయిపుచ్చుకో. ఈయన అన్నాడు, నా దగ్గర ఏదైనా డబ్బు ఉందని నువ్వు రమ్మంటున్నావేమో, డబ్బులేం లేవు, డబ్బు లేదు నా దగ్గర, ఊరికే నీ సంగతి తెలిసి నేను నిన్ను చూసి వెళ్ళి కాసేపు నీతో కొద్ది రోజులు గడుపుదామని వచ్చానంటే ఆ అమ్మాయి అన్నది, అయ్యా ధనం కోసం ఎంతో పనిచేశా, ధనమే నా దగ్గరికి ఎవరొచ్చినా 1000 హొన్నులు చెల్లించాలి. మీలాంటి మహానుభావులు ఎప్పుడు అలా తాపసులు యతులు మా ఇళ్ళకి ఎందుకు వస్తారు? ఇట వచ్చావంటే నీకేదో ప్రచోదనం కలిగి వచ్చావు, నీ తపశక్తిలో ఒక లేసమైనా నిన్ను సేవించినందుకు నాకు లభించదా? పుణ్యం లభిస్తుంది, తాపసుల్ని పెద్దవారిని సేవిస్తే పుణ్యం లభిస్తుంది. అది ఏ రకమైన సేవ, నేను చేయగలిగే ఏ సేవ అయినా నాకు ఓకే అని చెప్పి ఆయన కాళ్ళు గడిగించి రెక్కపుచ్చుకుని లోపల తీసుకుపోయి ఆయన హాయిగా కులాసాగా ఉండటం మొదలుపెట్టాడు. ఒక పూట గడిచాక, ఒక పూట ఈ ధనవతికి ఇది పొద్దున వ్యవహారం, సాయంకాలం 4, 5 అయ్యేసరికల్లా ఆయన ఎవరో వృద్ధ తాపసి వచ్చాడు. ఆయన్నేమో పొమ్మన్నాము, ఎక్కడున్నాడో ఏమిటోనే, కనీసం ఆహారమైనా పంపిద్దాం, ఎతులని వాళ్ళని అమర్యాద చేయకూడదు, చూసి రండని చెలికత్తెల్ని కేకేసి. ఈ చెలికత్తెల్లో ఒక తండ్రి ఎక్కడున్నాడు, ఇంకా ఆయన గుణవతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఆవిడేమో కాళ్ళకి దండం పెట్టి నీళ్ళిచ్చి మంచినీళ్ళు ఇచ్చి రెక్కపుచ్చుకొని లోపల తీసుకుపోయిందిట. వాళ్ళు ఎవరో చెప్పారు నాకని. అరేరే కనుక్కోండి అంటే తీరా చూస్తే ఏముంది, ఆ వృద్ధతాపసి రూపంలో ఉన్నటువంటి విక్రమార్కుడు గుణవతి ఇంట్లో సకల భోగాలు అనుభవిస్తున్నాడు. గుణవతి ఆయనతోటే ఉంది. ఈ ధనవతి కొళ్ళు మండిపోయింది.
అవురవురా, నేను ఒక ఆయన్ని తోలేస్తే అది కూడా తోలేయాలి, కానీ అది సేవించడం ఏమిటి? ఇప్పుడు దాని పుణ్యం వచ్చేస్తుందో ఏం పాడో. అది నేను బాధ. బొమ్మన్నా పోతే బొమ్మన్నా, పోనీ ఉంటే ఉన్నాడు అని అనుకోవాలి కదా. ఆహా, పైగా మా కులం పరువు తీసింది. 1000 హొన్నులు లేనిదే ఎవరినైనా రానివచ్చా మేము? ఉమ్. మా అమ్మలు ఏర్పరిచిన శాసనం కదా, మా గొప్ప అదే. శాసనాల మీద రాయించుకునేంత గొప్పవాళ్ళం మేము. ఇప్పుడు ఈ వృద్ధ తాపసి దగ్గర పావలా లేదని ఆయనే చెప్పాడు మన వాకిట్లో. మన దగ్గర పావలా లేతే గుణవతి దగ్గర ₹1 ఎట వస్తుంది ఆయనకి? అక్కడ కూడా డబ్బులు లేవు. ఉమ్. ఒక ధనం లేని తాపసిని అది ఎట్లా చేర్చుకుంది అని చెడామడ మాట్లాడుకున్నారు. మాట్లాడేసుకున్నాక రేపొద్దున రాజుగారి దగ్గర దీని పరువు తీస్తాను నేను ఓహో. అని చెప్పి మర్నాడు కొలువులో కూర్చున్నారు. రాజుగారు పెద్ద సింహాసనం మీద కూర్చుంటే 2 చిన్న సింహాసనాల మీద ఈ ఆడవాళ్ళిద్దరు కాళ్ళు పైకి మడుచుకుని రాణిలాగా కూర్చుంటారు. కూర్చునేసరికల్ ధనవతే చెప్పింది, లోపల కూర్చున్నారు. కూర్చున్నాక ధనవతి అంది, దీన్ని నాతో పాటు సమానంగా కూర్చోబెట్టదు మహాప్రభు, ఇది మా సమానురాలు కాదు. మా వెల 1000 హొన్నులు. మాకొక విటుడు లోపలికి వచ్చాడంటే 1000 హొన్నులు చెల్లించాలి. దారిని పోయే వాళ్ళని అందరినీ చేర్చుకుంటుంది. తన పరువు తనే తీసుకుంది. పరువు తక్కువ వాడది నా పక్కన ఇట్టా కూర్చుంటుంది, నాలాగా ఇలా కూర్చుంటుంది ఓహో. అని పోట్టాడు. ఈవిడ ఆయన ఎవరో పెద్దవాడు, ఆయన వచ్చాడు సేవించాలన్న ఉద్దేశంతో లోపల తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలియలే. ఉమ్. తెలియకపోయేసరికల్లా కొంచెం గుక్కిళ్ళు మింగుతూ ఊరుకుంటే ఈ ధనవతి ఊరుకోకుండా ఏమన్నది, ఇలాంటి పొరపాటు చేసినందుకు 1,00,000 హొన్నులు చెల్లించమనండి రాజ్యానికి. ఓ. తనని ఇక్కడ నిలబెట్టుకుని తను రాజుగారి స్థానంతో సమానంగా కూర్చోవాలంటే ధనం కావాలి. 1,00,000 కట్టాక కూర్చోవచ్చు. ఉమ్. అనగానే ఏం చేయాలి, 1,00,000 ఎక్కడి నుంచి తెస్తాం? ఏదో ఉంది, 1,00,000 కట్టేసి ఇక్కడ ఏం ఉండదు మన దగ్గర. ఉమ్. ఈవిడ బిక్కమొహం వేసుకుని సభ అయిపోయాక ఇంటికి వచ్చింది. ఈయన విక్రమార్కుడు చక్క కులాసాగా ఏదో ద్రాక్షారసభం సేవిస్తున్నాడు. అడిగాడు గుణవతి, ఎందుకు నువ్వు మొహం వెళ్లాడేసుకుని ఉన్నావు? వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా వెళ్ళావు, అక్కడ రాచకొలువులో బాగా మర్యాదలు పొంది కళకళ్ళాడుతూ వస్తామనుకుంటే కళ్ళంతా దిగజారిపోయింది, ఎండిపోయిన మామిడాకులాగా అయ్యావు. ఎందుకు అంటే ఏం చెప్పిందంటే, ఇగో ఇట్లా అయింది, మిమ్మల్ని నేను చేర్చుకున్నానని ధనవతి ఈ పని చేసింది, మరి ఇప్పుడు 1,00,000 రూపాయలు కట్టాలట అనేసరికి అప్పుడు విక్రమార్కుడు అన్నాడు, 1,00,000 కదా అనేసరికి ఆశ్చర్యపోయింది. 1,00,000 కదా అంటే 1,00,000 ఎక్కడి నుంచి వస్తుంది స్వామి అని. నేను తెప్పిస్తానులే, నువ్వు కంగారు పడద్దని ఈయన తన సొమ్ములు నగలు అన్నీ బేతాళుడి దగ్గర దాచిపెట్టి ఈ వేషం వేశాడు. అవును. బేతాళుడికి చెప్పాడు. అప్పుడు ఆయన బేతాళుడు ఏం చేశాడు, మరకతాలతో చేసినటువంటి ఒక పెద్ద హారం ఉండేదట విక్రమార్కుడి దగ్గర, ఆయన మెళ్ళో ఉంటుంది. దానికి ఇంత పెద్ద మరకతం అరిచేయంతది పతకంలాగా ఉంటుంది. ఆ వస్తువు తెచ్చి ఇచ్చాడు. ముత్యాల హారము, కింద నాయకమణి మరకతం అన్నమాట. అది పట్టుకొచ్చి ఇచ్చాడు. అది కొన్ని లక్షల వరహాలు చేస్తుంది. ఆ వస్తువుని తీసి ఈ అమ్మాయి గుణవతి చేతిలో పెట్టాడు. సరే, మర్నాడు ఈ గుణవతి ఈ వస్తువుని పట్టుకెళ్ళింది సభకి. అక్కడ ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.